ఫీజు రీయింబర్స్మెంట్ అనేది మొట్టమొదట ప్రారంభించింది చంద్రబాబు నాయుడు గారు. ఎస్సీలకి ఎస్టీలకి 100% బీసీలకి 50% రాయితీతోటి ఫీజు రీయింబర్స్మెంట్ అనేది ఆయన ప్రారంభించాడు. వాళ్ళు ప్రచారం చేసుకోలేదు, వీళ్ళు వచ్చి ప్రచారం చేసుకున్నారు. ఆ రోజు విద్యార్థులకు సంబంధించి అంటే 10వ తరగతి లోపు చదువుకునే వాళ్ళందరూ కూడా బట్టలు, బ్యాగులు, పుస్తకాలు, బూట్లు, సాక్సులు, ఆడపిల్లలకి దూర ప్రాంతం అయితే సైకిల్ కూడా ఇచ్చినటువంటిది చంద్రబాబు నాయుడు గారు. అన్నా క్యాంటీన్లు ఆయన పెట్టాడు, నువ్వు రద్దు చేసావు. ప్రజావేదిక ఆయన కట్టాడు, నువ్వు కూల్చేసావు. పరిశ్రమలు ఆయన తెచ్చాడు, నువ్వు తరివేశావు. పోలవరాన్ని ఆయన పరుగులు పెట్టించాడు, నువ్వే మునకేయించావు. ఇయే కదా నువ్వు చేసిన ఘనతలు. కియా పరిశ్రమని విస్తరణ కార్యక్రమాన్ని పారదోలేవు. అలాగే అమర్రాజా బ్యాటరీ కావచ్చు, ఒక్క యూనిట్ కరెంటు కూడా ఉపయోగించుకోకుండా 9,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం పెట్టి, ఆ తర్వాత ఇంకొక 30,000 కోట్ల రూపాయలు అదనమైన భారం పెట్టి ఈరోజు చేసింది నువ్వు.